దొండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో షేర్ చేసుకుందామా? సో దానికి కావాల్సినవి దొండకాయలు, ఒక 3 ఉల్లిపాయలు, ఒక 2 టమాటీలు, కారం సరిపడా పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, ఒక వెల్లుల్లి, అందులోకే ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, అలాగే కొంచెం కొబ్బరి. మనం తీసుకున్న దొండకాయల్ని ఈ షేప్లో కట్ చేసుకొని అలాగే మిక్సీకి పట్టేటట్టు ఉల్లిపాయలు, టమాటీలు, అల్లం, వెల్లుల్లి కోసుకొని ఉంచుకోవాలన్నమాట. అలాగే పల్లీలు, ఎండు కొబ్బరి కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మనం కోసి పెట్టుకున్న దొండకాయల్ని అందులో వేయాలి. ఇలా ప్యాన్లో దొండకాయలు వేసి ఒకసారి కింద మీద అలా కొంచెం కలిపి దానికి మనం మూత అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా మగ్గిన దొండకాయలు పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. ప్లస్ అందులోనే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి పొడిని అది కొంచెం పచ్చివాసన అయ్యే వరకు ఆయిల్లోని రోస్ట్ చేసి, సో ఇలా రోస్ట్ అయిన తర్వాత మనం పెట్టుకున్న ఉల్లిపాయ టమాటీ పేస్ట్ని కూడా వేసేసి ఒకసారి అడుగంటకుండా ఉండడానికి కొంచెం బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. ఈ మసాలా వేగినప్పుడే చిటికెడు పసుపు, కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం సాల్ట్ వేసి ఒకసారి మనం కలుపుకున్నాం అనుకోండి, ఆ ముద్దకి కూడా కొంచెం ఈ ఫ్లేవర్స్ అనేవి పడతాయి అన్నమాట. ఇంతలాగా మగ్గాలన్నమాట, ఫ్రై అవ్వాలి. మనకు ఫ్రై అయ్యిందా ఎలా తెలుస్తుందంటే మనకి ఆయిల్ బాగా బయట తేలి ఆ పచ్చివాసన అనేది పోతుంది. అలా పోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసేసి అందులోనే సరిపడా కారాన్ని మనం సరిపడా కారం అనేది వేసుకొని ఒకసారి కింద మీద కొంచెం కలుపుకొని మరొక 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఫ్రై అవనివ్వాలి. దొండకాయలు, కారం అన్నీ వేసిన తర్వాత ఇలా మనం కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. సరిపోకపోతే ఎంత సరిపోతుందో అంత ఉప్పు అనేది వేసుకొని మనం కొంచెం సేపు అంటే 5 to 10 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఇలా దగ్గర అయ్యే వరకు కూడా మనం మగ్గించుకోవాలన్నమాట. అంటే పుల్ల వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్, మీకు అవసరం లేదంటే వేసుకోవసరం లేదు. మా హస్బెండ్కి అయితే పుల్ల వేస్తే నచ్చదు, సో అందుకని అవి వేయలేదన్నమాట.